బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఏంటంటే అండి చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ అయిపోయింది, చాలా కామన్ క్యాన్సర్ అయిపోయింది. 1 in every 3rd ఉమెన్ 40+ ఫీమేల్స్లో 40 ఏళ్ళు దాటిన మహిళల్లో ఇప్పుడు ఏంటంటే టోటల్ వరల్డ్ వైడ్ మనకి ఏంటంటే ఈవెన్ ఇండియాలో కూడా టోటల్గా మేల్స్ ఫీమేల్స్ కంబైన్ చేసి చూసినా కూడా మనకి ఫస్ట్ క్యాన్సర్ ఏంటంటే ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అయితే లంగ్ క్యాన్సర్ ఉండేది. సో కానీ ఇప్పుడు మనకి ఏంటి ఇండియాలో చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఉండేది, కానీ ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రతి 1 in every 3 women 40+ ఏజ్ ఉన్న వాళ్ళలో మన బ్రెస్ట్ క్యాన్సర్ మనం చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇలా పెరిగిపోయింది క్యాన్సర్, ఇంతగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరిగిపోయింది, దానికి కల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో కారణాలు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అన్నట్టు చెప్తున్నారు. అంటే ఇంట్లో అమ్మకి క్యాన్సర్ లేకుంటే వాళ్ళ అమ్మమ్మకి క్యాన్సర్ ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ని మనం హెరిడిటరీ లింకేజ్, జెనెటిక్ లింకేజ్ వల్ల వచ్చే క్యాన్సర్ అని అంటాం. సో ఇది ఓన్లీ 10% to 20% మాత్రమే ఉంటుంది. మిగతా 80% ఇలా జెనెటిక్ లింకేజ్ లేని వాళ్ళల్లో కూడా క్యాన్సర్ వస్తుంది. అదే మనం కామన్గా చూస్తాం. సో ఇప్పుడు నార్మల్గా ఎవరైనా చూసుకుంటే మనకు నేను బ్రెస్ట్ క్యాన్సర్ ఓపీలో చూస్తే పేషెంట్స్ ఒక 10 patients చూసుకుంటే నాట్ ఈవెన్ 1 patient ఈజ్ ఆల్సో హ్యావింగ్ దట్ ఫ్యామిలీ హిస్టరీ అనమాట. సో వాళ్ళందరికీ ఏం ఫ్యామిలీ హిస్టరీ లేదు, అంటే వాళ్ళ అమ్మ మళ్ళీ వాళ్ళ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్కి ఎవరికి క్యాన్సర్ లేదు, కానీ వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎందుకు? సో ఒకటి ఏంటంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని మాడిఫై చేసుకోగలుగుతాం మనము, కొన్ని మాడిఫై చేసుకోలేనివి కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగా నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడం వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వీ కెన్ మాడిఫై దట్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ క్యాన్సర్ బై మాడిఫైయింగ్ దిస్ ఫ్యాక్టర్స్ అనమాట. అలాంటి కొన్ని కాజెస్ ఉంటాయి. సో నాన్ మాడిఫైయబుల్ చూసుకుంటే మనకి ఏంటంటే బేసికల్గా ఏజ్. సో ఏజ్ మనకి పెరిగిపోతూనే ఉంటుంది, దాన్ని ఆపగలుగుతామా? మనం ఏమీ చేయలేం. సో కాబట్టి ఆ ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ జెనెటిక్ మ్యుటేషన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఎక్కడ పుట్టాము అనేది ఇండియన్ రేసెస్కి ఒకలాగా ఉంటుంది, వెస్టర్న్ రేసెస్కి ఒకలాగా ఉంటుంది. మన జెనెటిక్ మేకప్ వేరేలా ఉంటుంది, వాళ్ళ జెనెటిక్ మేకప్ వేరేలాగా ఉంటుంది. అది మనం మార్చలేము, పుట్టుకతో వచ్చింది. సో అలాగా ఉన్న వాటిని కూడా మనం మార్చుకోలేము అనమాట. కానీ ఏవి మార్చగలుగుతాము అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్. చాలా మంది ఇప్పుడు వెస్టర్నైజేషన్ వల్ల, ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనకి ఏంటంటే ఈవెన్ ఫిమేల్స్ కూడా ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, సో ప్రెగ్నెన్సీని డిలే చేయడము, అసలు మ్యారేజ్ చేసుకోకపోవడము, అర్థమవుతుందా? తర్వాత ఒకవేళ మ్యారేజ్ చేసుకొని పిల్లలకి అన్నా కూడా సర్గసీల పిల్లలకి కనే దానిలో సర్గసీకి వెళ్ళడము, లేకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ని అవాయిడ్ చేయడము, లేకుంటే ఒబీస్ అంటే మనకి ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి అండ్ టేకింగ్ ఆల్ జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి ఈ ఒబిసిటీ అనేది ఒకటి, డయాబెటీస్, ఒబిసిటీ ఇలా ఉండడం వల్ల మనకి ఏంటంటే కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్స్ ప్రీవియస్గా వేరే డిసీజెస్కి ఏమైనా ఉండడం వల్ల, సో ఇలాంటి దానిల వల్ల మనకి ఏంటనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తున్నాం అనమాట. మెయిన్ అయితే లేడీస్లో ఇప్పుడు చూస్తుంది. సో ఈ ఒబిసిటీ ఎక్కువ ఉండడం వల్ల, సైకిల్స్ ఇరెగ్యులర్గా ఉండడం వల్ల, లేకుంటే కొన్ని హార్మోనల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల, సో వీటన్నిటి కారణాల వల్ల కూడా మనకి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్, సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడం వల్ల వీటన్నిటి వల్ల మనకి రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది అనమాట. సో వీటన్నిటిని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో గోయింగ్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట. కాచి స్మోకింగ్ ఆఫ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోకపోవడము, ఈటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, డైటరీ ఫైబర్ ఉండేటట్టు చూసుకోవడము, హై ఫ్యాటీ డైట్, హై క్యాలరీ డైట్ అవాయిడ్ చేయడము, లో ఫ్యాట్, అడిక్వేట్ క్యాలరీ అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, మండే టు ఫ్రైడే ఖచ్చితంగా ఒక 30 minutes వాకింగ్ చేయడము, సాటర్డే సండే కావాలంటే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడము, సో ఫిజికల్ ఇన్యాక్టివ్గా ఉండకోకుండా చూసుకోవడము, యాక్టివ్గా ఉండడము, సో డైటరీ ఫైబర్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ ఓవర్ వెయిట్, ఒబిసిటీ, డయాబెటీస్, ఈ ఇన్ఫర్టిలిటీ లేకుండా చూసుకోవడము. గో ఫర్ లేడీస్ తీసుకుంటే ఖచ్చితంగా 25 to 35 yearsలో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవడము, తర్వాత పిల్లలు కనడము, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడము, ఇలాంటివన్నీ మనకి హెల్తీ లైఫ్ స్టైల్ అని అంటాం అనమాట. ఇలాంటివి చేయడం వల్ల మనకి రొమ్ము క్యాన్సర్ రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఖచ్చితంగా ఒక 10% ఆఫ్ పేషెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ అమ్మకో, వాళ్ళ అమ్మమ్మకో, వాళ్ళ పిన్నిలకో, సో క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్లో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నప్పుడు కొన్ని జెనెటిక్ చేంజెస్ వల్ల ఆ జీన్స్ వీళ్ళకి కూడా వచ్చింటాయి కాబట్టి వీళ్ళకి కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కానీ ఈ రకంగా హెరిడిటరీ లింకేజ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ మనం 10 to 20% కన్నా ఎక్కువ చూడమన్నమాట. సో దీనిని ఎలాగో మనం మాడిఫై చేసుకోలేము, కానీ కొన్ని జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు కొంతమంది వస్తుంటారు, కొంచెం అవేర్నెస్ ఎక్కువైపోయి మా అమ్మమ్మకు ఉండిందండి,
మా పిన్నమ్మకు ఉండిందండి, మా పెద్దమ్మకు ఉండిందండి, ఇలా మనకి ఏంటంటే కొంచెం మంది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని వస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం, సింపుల్గా జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒకటి చేయిస్తాం. సో జెనెటిక్ టెస్టింగ్లో ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ పర్సన్కి ఏవైతే జెనెటిక్ చేంజెస్ ఉన్నాయో అవి ఈ అమ్మాయికి కూడా ఉన్నట్టు మనకి తెలిసింది అనుకోండి, ఫ్యూచర్లో రాకోకుండా ఉండడానికి కొన్ని నివారణ ప్రివెంటివ్ స్టెప్స్ వాళ్ళకు ఉంటాయి. సో రెగ్యులర్గా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్స్ చేసుకోవడము, సో తర్వాత కొన్ని ఊఫరెక్టమీ ఇలాంటి సర్జరీస్ చేయడము, కొన్ని పిల్స్ ఉంటాయి అన్నమాట, టాబ్లెట్స్ ఉంటాయి, అలాంటి టాబ్లెట్స్ యూజ్ చేసుకోవడము, ఇలాంటి కొన్ని పద్ధతుల ద్వారా మనం కొంచెం దానిని రిస్క్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మాడిఫై చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాము. సో ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నార్మల్గా మనం మాడిఫై చేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను కూడా మనం తగ్గించవచ్చు.